సైబర్ క్రైమ్ గురించి, తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగే నేరాల గురించి చెప్పడానికి వచ్చిన. యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకుముందుకు దొంగతనాలు అవుతుండే. మామూలుగా ఇళ్ళ కాడికి వచ్చేసి దొంగలు వచ్చేసి దోచుకొని పోతుండే. ఇప్పుడు అట్లా ఆ పరిస్థితి అయితే లేదు. అక్కడెక్కడో మీ అందరితో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే స్మార్ట్ ఫోన్ అంటే పెద్ద ఫోన్ లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేకుండా ఉంటారు. ఇది స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత అయితే ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయి. మనం ఏం చేసానంటే మన బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అందరికి అకౌంట్ ఉండి ఆ అకౌంట్ అనేది అందరికీ మీ ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉంటుంది. అవునా? లింక్ కావడం వల్ల మనం అందరం మన ఫోన్లో ఫోన్పే అయితే ఉంటుందా? ఫోన్పే ఉంటుంది, లేదంటే గూగుల్ పే ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఆ ఫోన్ యూజ్ చేసుకుంటా మన దాంట్లో అకౌంట్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మీరు అందరు బస్సులు ఎక్కుతారు. ఇప్పుడు అంటే మామూలుగా ఏ ఊరికన్నా మీ అమ్మోళ్ళకో లేకపోతే ఏదో ఎక్కడన్నా పోవాలంటే బస్సులు ఎక్కుతారు. ఇప్పుడు కొత్తగా ఏం చేసినంటే దొంగలు ఏం చేస్తారంటే మేము మొబైల్లో దొంగతనం చేస్తారు. ఈ మొబైల్ దొంగతనం చేసి మనం ఏమనుకుంటాం అంటే మొబైల్ అయినా కానీ దానికి పాస్వర్డ్ ఉంటుంది కదా, లాక్ ఉంటుంది కదా, మా దగ్గర ఫోన్ లాక్ ఉంటుంది కదా, మాకు ఏడా దొరుకుతుంది, వాడు ఏం తీసుకోవాలి అని చెప్పేసి మీరేం చేస్తారంటే డిలే చేసి పోలీస్ స్టేషన్ రాకపోవడం, లేకపోతే కొత్త ఫోన్ కొనుక్కొని ఒక 10 రోజుల తర్వాత అకౌంట్ చూస్తే గుల్ల అవుతుంది. అకౌంట్ డబ్బులు అన్నీ పోతున్నాయి. ఏం చేస్తున్నారంటే వాళ్ళ కొత్త సాఫ్ట్వేర్ పెట్టుకున్నారు వాళ్ళు. మనకు ఫోన్ పాస్వర్డ్ తెలియకుండా, మన ఫోన్ పాస్వర్డ్ తెలియకుండా, తర్వాత ఫోన్పే యొక్క పాస్వర్డ్ తెలియకుండా వాడు ఏం చేస్తున్నాడంటే తీసుకుపోయి ఆ డబ్బులన్నీ తీసేసుకుంటున్నాడు. మనకు ఈయన జగత్పల్లి విలేజ్ ఉంటుంది. ఒక అతను వ్యవసాయం చేసుకుంటాడు. అతను హైదరాబాద్లో అనుకుంటా తొలి చౌక్లా మొబైల్ ఓట్టుకున్నాడు. మొబైల్ ఓట్టుడు ఏమైందంటే సరే మొబైల్ పోయింది కదా, నాకు ఫోన్పే యాప్ లేదు, గూగుల్ పే లేదు. ఆయన ఏమనుకున్నాడంటే మన దగ్గర ఏం లేవు కదా, ఏమైతే లే అని చెప్పేసి లైట్ తీసుకొని ఒక 15 రోజులకు కొత్త సిమ్ తీసుకున్నాడు. ఆయన పోయి అకౌంట్లో డబ్బులు ఒక 20,000 రాయిద్దామని బ్యాంక్ పోయి అకౌంట్లో చెక్ చేస్తే ఆయన దాంట్లో 7 లక్షల రూపాయలు పోయినాయి. 7 లక్షలు అంటే వ్యవసాయదారుడు ఎంత కష్టపడితే వచ్చినంటే ఆయన ఒక్కటే ధీమ ఏంటంటే నా దాంట్లో ఫోన్పే లేదు, నా డబ్బులు ఎక్కడ పోవా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మనకి చెందిన ఒక అతను కూడా సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే పరిస్థితిలో మొబైల్ ఫోన్ బిజినెస్ బెల్లో పోయి ఆయన ఏమనుకున్నాడు సేమ్ ఇటనే పోయింది. లేకపోతే ఆయన కొద్దిగా తెలివితోటే పోయాడు. వాస్తవంగా పోయి ఏం చేసిన అంటే పెద్ద మందిర పోలీస్ స్టేషన్, మణిగిలంటే పెద్ద మందిర పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ పోయిండు. సార్ ఇట్లా మొబైల్ పోయిందంటే వాళ్ళు మాకు పోర్టల్ ఉంటుంది సిఆర్ అని చెప్పేసి ఆ పోర్టల్లో అప్లై చేసిండు. సరే సార్ అని చెప్పేసి ఇంకొకరు ఏం చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో నువ్వు బ్యాంక్ పోయి నీ అకౌంట్ బ్లాక్ చేయని చెప్పారు. ఆ బ్యాంక్ కార్డు పోయిన కాడ సెక్యూరిటీ గార్డు ఏం చెప్పిండంటే నువ్వు పాస్వర్డ్ ఓటీపీ వచ్చి చెప్తేనే నీ అకౌంట్ డబ్బులు పోతాయి, లేకపోతే పో అని చెప్పిండు. ఆ జనాల రద్దీకి ఆయన ఏం చేసిండే సరే అదే ఇక ఓటీపీ నేను ఎట్లా చెప్పాను కదా అని చెప్పేసి వచ్చిండు. వచ్చి చూస్తే ఆయన దాంట్లో కూడా 9 లక్షలు పోయినాయి అన్న. అసలు అలా బాధ వర్ణనారహితం. ఇట్లా చాలా మంది బస్ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అది మొబైల్ ఫోన్ ఇంత ముందులాగా ఇండ్లలోకి వచ్చి దొంగతనం చేసిన మన ఇండ్లలో పైసలు కూడా పెడతలేం. మనం ఓన్లీ అకౌంట్లోనే పైసలు ఉంటున్నాయి. మన ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. కంపల్సరీ అందరికి మనకు మొబైల్కి అయితే లింక్ పెట్టుకుంటున్నాం, బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ పెట్టుకుంటున్నాం. కాబట్టి ఫోన్ పోయినంబడే మీరు పోలీస్ స్టేషన్ కన్నా రాకముందుకే అంటే అకౌంట్లో 1000 రూపాయలు 10 మంది ఉంటే ఓకే, కానీ కొన్ని లక్షలు కానీ 1000, 50,000, 20,000, 30,000 ఉంటే ఫస్ట్ బ్యాంక్ పోవాలి. బ్యాంక్ పోయి అకౌంట్ ఫ్రీజ్ బ్లాక్ చేయించి మా దగ్గర కావాలి. మేము ఇలాంటి అంటే ఇంతకుముందుకు మొబైల్ పోతే 300 రూపాయలు మీ సేవలో కట్టిస్తున్నాం, అట్లా కట్టియకుండానే వచ్చేసి మనము మొబైల్ సిఆర్ పోర్టల్ ఎంట్రీ చేసినాం, కొత్త మొబైల్ వస్తుంది. ఇంకొకటి బస్ స్టాండ్లో